హలో అండి. నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ని. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్బీ రోడ్ నెంబర్ 4 కుక్కట్పల్లి హైదరాబాద్లో అవైలబుల్ ఉంటాను. సో వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి? ఇవాళ చాలామంది డిస్కస్ చేసే టాపిక్ ఏంటి అంటే వారికోస్ వెయిన్స్. ఎందుకు ఇంత అవగాహన వచ్చింది వారికోస్ వెయిన్స్? ఒకప్పుడు ఇంత అవగాహన లేకుండే. బట్ ఎందుకు అవగాహన వచ్చింది అంటే ఈ వారికోస్ వెయిన్స్ అనేది మనం చేసే పనిని బట్టి వస్తూ ఉంటుందన్నట్టు. మనం లాంగ్ స్టాండింగ్ ఎక్కువసేపు నిల్చున్నాం అనుకోండి వారికోస్ వెయిన్స్ వచ్చే లక్షణాలు ఉంటాయి. సో ఈ వారికోస్ వెయిన్స్ ఎవరికి వస్తాయి అనుకుంటే మనం నిత్యం చూసే పబ్లిక్‌లో చూసుకుంటే గనక కానిస్టేబుల్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఒకటే దగ్గర ఎక్కువసేపు కూర్చోవడము, నిల్చోవడం చేసే ఎనీ ప్రొఫెషన్, ముఖ్యంగా బార్బర్స్ కావచ్చు, లేకుంటే బస్ కండక్టర్స్, డ్రైవర్స్ కావచ్చు, అండ్ ఈవెన్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ అండ్ డాక్టర్స్‌కి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఎక్కువసేపు నిల్చోవడం వల్ల ఏమవుతుందంటే కాళ్ళలో ఉన్న చెడు రక్తం ఏదైతే ఉందో అది గుండెకెళ్ళాల్సిన రక్తనాళాలు ఏవైతే తీసుకెళ్తాయో వాటిని వెయిన్స్ అంటాం. ఆ వెయిన్స్‌లో ఉన్న కవాటాలు అంటే వాల్స్ చెడిపోవడం వల్ల రిఫ్లెక్స్ అంటే పైకెళ్ళిన రక్తము మళ్ళీ కిందికి జారడం జరుగుతూ ఉంటుంది. ఇట్లా జారడం వల్ల ఆ రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో అవి ఉబ్బిపోయి మెలికలు తిరుగుతూ బయటికి కనిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా దీని సింప్టమ్స్ ఏముంటాయి అనుకుంటే ఈ ఈ వారికోస్ వెయిన్స్ ఉన్న పేషెంట్ సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే బయటికి రక్తనాళాలు కనిపిస్తూ ఉంటాయి, కాళ్ళు హెవీనెస్ అనిపిస్తూ ఉంటుంది, కొంచెం దూరం నడవంగానే బరువు అనిపించడము, కొన్ని సందర్భాల్లో తిమ్మిర్లు ఎక్కడము, అంతేకాకుండా కాళ్ళు నల్లగవ్వడం, బ్లాకిష్ పిగ్మెంటేషన్ అంటాం కదా, ఆ పిగ్మెంటేషన్ యాంకిల్కి పైన పిగ్మెంటేడ్ అయిపోవడము, నల్లగా అయిపోవడము, దురదలు పెట్టడము, అంతేకాకుండా ఏదైనా మన చిన్న నెయిల్ తగిలినా, చిన్న బండి స్టాండ్ తగిలినా, లేకుంటే ఏదో రకంగా దెబ్బ తగిలిన ఆ ఏరియాలో పుండవడము, దీన్ని వీనస్ అల్సర్ అంటుంటాము. ఇంకా అలాగే వదిలేయడం వల్ల ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో అక్కడ ఉన్న రక్తం గడ్డగట్టేసి డీవీటీ అనేది ఫామ్ అవుతుంటుంది. దీన్ని సూపర్ఫిషియల్ థ్రాంబోసిస్ అంటుంటాం. సో ఈ సిమ్టమ్స్ అన్నీ చూస్తే కనుక మనం ఈ సిమ్టమ్స్ కనుక ఉంటే దాన్ని గ్రేడ్గా డివైడ్ చేసుకుంటూ వస్తాం అన్నట్టు. సీప్ క్లాసిఫికేషన్ అని చెప్పి గ్రేడ్స్గా డివైడ్ చేస్తుంటాం. సో సర్జరీ ఎప్పుడు అవసరం పడుతుంది? మరి ఇవన్నీ క్లాసిఫికేషన్ బాగానే ఉంది, ఈ సిమ్టమ్స్ బాగానే ఉన్నాయి, మరి సర్జరీకి ఎప్పుడు వెళ్ళాలి అంటే ఈ సిమ్టమ్స్ ఏదైతే కనిపిస్తున్నాయో వెయిన్స్ కనిపించడం కావచ్చు, లేకుంటే కాళ్ళు హెవీనెస్ అనిపించడము, కాళ్ళు బ్లాకిష్ డిస్కలరేషన్ అనిపించడం, ఇట్లాంటివి ఉంటే కనుక తప్పకుండా సర్జరీకి వెళ్ళాలి. మనం ఈ స్టేజ్లో కనుక వదిలేస్తే కాలంతా నల్లగా అయిపోయి దురదలు పెట్టి డీవీటీ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అండ్ వీనస్ అల్సర్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇంతకుముందు పాతకాలంలో చూసుకుంటే కనుక ఇవన్నీ గమనించుకునే వాళ్ళు కాదు అండ్ ఓసారి డీవీటీ వలన సడన్ డెత్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే పాతకాలంలో చూసుకుంటే కనుక ఓపెన్ సర్జరీస్ అనేవి అవైలబుల్ ఉండేటివి. ఈ స్ట్రిప్పింగ్ అండ్ లైగేషన్ అని చెప్పేసి అంటే ఆ రక్తనాళం ఏదైతే పాడైందో రక్తనాళాన్ని పీకేయడం జరిగేది. బట్ ఇట్లా పీకే పక్షంలో ఈ పీకే టైంలో అక్కడ ఉండే నర్వ్స్ కూడా డ్యామేజ్ అయిపోయి ఓసారి ఫుడ్ డ్రాప్ అయ్యే అవకాశాలు అంటే కాలు పడిపోయే అవకాశాలు ఉండేవి. సో దాని నుంచి రెవల్యూషన్ వచ్చేసి లేజర్ సర్జరీ వచ్చేసింది. సో దీన్నే ఈవీఎల్టీ అంటాం, ఎండోవాస్కులర్ లేజర్ అబ్లేషన్ ఆర్ లేజర్ థెరపీ అంటుంటాం. సో ఈ టెక్నిక్ ద్వారా ఏమవుతుందంటే ఆ వెయిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెయిన్స్ని ఎటువంటి పరిస్థితుల్లో తీయకుండా అక్కడున్న వెయిన్స్ని కాల్చేయడం జరుగుతుంది, మంట పెట్టి కాల్చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటి అంటే ఆ వెయిన్ పర్మనెంట్గా మనం కాల్చేయడం వల్ల రిఫ్లెక్స్ అనేది ఉండకపోవడం వల్ల రక్తం అనేది పైకి పంపిణీ అవుతూ ఉంటుంది. ఇది జస్ట్ ఒక 2 అవర్స్ సర్జరీ అండ్ వితిన్ 6 అవర్స్ టు 8 అవర్స్లో పేషెంట్ డిశ్చార్జ్ అనేది జరుగుతుంది. వాళ్ళు యథావిధిగా వాళ్ళ పనులు చేసుకోవచ్చు, ఎందుకంటే ఎటువంటి కోత ఎటువంటి కుట్లు ఉండవు కాబట్టి వాళ్ళు యథావిధిగా వాళ్ళ పనులు చేసుకోవచ్చు. దీనిలో రికరెన్స్ చూసుకుంటే కనుక ఒక 10 to 20% రికరెన్స్ రేట్ ఉండే అవకాశాలు ఉంటాయి. మేబీ ఇది 5 years పట్టొచ్చు, 10 years పట్టొచ్చు, 15 years పట్టొచ్చు. రీకానలైజేషన్ అంటుంటాం కదా, మళ్ళీ ఓపెన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఈ సర్జరీ అయిన తర్వాత, లేజర్ సర్జరీ అయిన తర్వాత కొంచెం మన హ్యాబిట్స్ కూడా చేంజ్ చేసుకోవాలి. ఎలాంటివి అంటే ఎక్కువసేపు ఒకటే దగ్గర కూర్చోవడం కావచ్చు, నిల్చోవడం కావచ్చు, ఇట్లాంటి కొన్ని చేంజెస్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 1 అవర్కి ఒకసారి లేచి అటు ఇటు ఒక 30 seconds నడవడం వల్ల రక్తం అనేది పంపిణీ అవుతూ ఉంటుంది అన్నట్టు. సో ఈ జాగ్రత్తలు కనుక తీసుకుంటే వారికోస్ వెయిన్స్ లేజర్ చేయడం వల్ల మంచి రిజల్ట్స్ ఉంటుంది, మళ్ళీ వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. బట్ లేజర్ కంటే అప్డేటెడ్ ట్రీట్మెంట్ ఏముంది అనుకుంటే కనుక గ్లూ థెరపీ, దీన్ని వీనాసీల్ అంటాం. ఈ వీనాసీల్లో మనం ఏం చేస్తామంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఓపెన్ సర్జరీలో రక్తనాళాన్ని తీసేసేవాళ్ళం. అదే లేజర్లో అయితే రక్తనాళం ఉంటుంది కానీ దాన్ని కాల్చేసేవాళ్ళం. బట్ గ్లూ థెరపీలో ఏం చేస్తామంటే ఈ రక్తనాళాన్ని అంటించేస్తాం, అంటే గ్లూ ఉంటుంది కదా, గమ్తో అతికిచ్చేసేస్తాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏముంటుందంటే ఇది ఒక పర్మనెంట్ ఇంప్లాంట్కి ఉపయోగపడుతుంది. దీనివల్ల రికరెన్స్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది అన్నట్టు, ఎందుకంటే అతికిస్తాం కాబట్టి రీకానలైజేషన్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అంతేకాకుండా ఈ లేజర్కి గ్లూకి కనుక తేడాలు చూసుకుంటే కనుక లేజర్లో అనస్థీషియా ఇవ్వాల్సి వస్తుంది అండ్ కాల్చడం వల్ల ఎంతో అంత మంట ఉండే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా దీనికి టుమిసెంట్ అనస్థీషియా ఇవ్వాలి, అంటే సర్జరీ చేసేటప్పుడు సెలైన్ ఎక్కిస్తూ ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సర్జరీ అయిన తర్వాత ఖచ్చితంగా సాక్స్ వేసుకోవాలి. ఇవన్నీ లేజర్కి ఉండేవి. బట్ అదే గ్లూకి అడ్వాంటేజ్ చూసుకుంటే కనుక ఎటువంటి మత్తి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎటువంటి టుమిసెంట్ అనస్థీషియా ఇవ్వాల్సిన అవసరం లేదు అండ్ ఇది సింపుల్ ప్రొసీజరు, కంప్లీట్
పెయిన్లెస్ ప్రొసీజరు అండ్ పేషెంట్ ఇమ్మీడియట్గా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. అండ్ మెయిన్ ఫోకస్ ఏంటి అంటే ఇక్కడ మనకు ఎటువంటి సాక్స్ అవసరం లేదు, ఎటువంటి స్టాకింగ్స్ అవసరం లేదు. అదే లేజర్లో అయితే అట్లీస్ట్ ఒక 2 to 3 months స్టాక్స్ వేసుకోమని చెప్తాం, బట్ ఇందులో అయితే స్టాకింగ్స్ కూడా అవసరం లేదు. సో గ్లూలో రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయి అండ్ రికరెన్స్ రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో ఎవరికైనా వారికోస్ వెయిన్స్ ఉంటే కనుక తప్పకుండా నన్ను కన్సల్ట్ అవ్వండి. మీకు కనుక ఒకవేళ గ్లూ ట్రీట్మెంట్ వల్ల అడ్వాంటేజ్ ఉంటుందంటే, అంటే మనం క్లాసిఫికేషన్ చేసుకొని వెయిన్ అసెస్ చేసిన తర్వాత ఒకవేళ గ్లూకి కనుక అవకాశం ఉంటే కనుక గ్లూ చేయించుకోవడం వల్ల దీన్ని 100% మనం దీన్ని మళ్ళీ మళ్ళీ రాకుండా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.